ఎన్నికలు కూడా ఉండటంతో పోటాపోటీగా సాగుతోంది. రెండోసారి కూడా అధికారమే లక్ష్యంగా జగన్ సిద్ధమంటున్నారు. జగన్ని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నం జిల్లా భీమిలి ఎప్పుడూ హాట్ సీటే. సాగర తీరంలో పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. భీమిలికి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. 2014లో భీమిలి సీట్ నుంచి ఏ పార్టీ వాళ్ళైతే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. 2014లో గంటా శ్రీనివాస్ గెలిచి బాబు హయాంలో మంత్రి అయ్యారు. 2019లో అవంతి శ్రీనివాసరావు గెలిచి జగన్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు భీమిలి నా అడ్డా, నేనే గెలిచి తీరుతా అంటున్నారు అవంతి శ్రీనివాస్. 5 ఏళ్లకో సీటు మార్చే గంటా శ్రీనివాస్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. భీమిలి ఎట్టి పరిస్థితిలో నాకే సొంతం అంటున్నారు. సో ఆయనకి ఎందుకు అంత ధీమా? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? గెలుపుపై ఏం చెప్తారు? అవన్నీ డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అవంతి శ్రీనివాసరావు, ఎలా ఉన్నారు? చాలా బిజీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రజలు ఏమంటున్నారు? సిద్ధం బస్సు యాత్ర కూడా జరిగింది. సఫాల్ మీ జీనియస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే మా భీమిలి నియోజకవర్గ ప్రజలకు కూడా నమస్కారం మీ ఛానల్ ద్వారా. ముందుగా భీమిలి నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు. 2 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించి మరి నందుకు వారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు, గౌరవ ముఖ్యమంత్రి గారికి. మరి 3వసారి కూడా వారు నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ నువ్వు భీమిలిలో గెలిచి రావాలి అని చెప్పి వారికి ఉంటావు క్యాబినెట్లో చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి సంక్షేమ విషయం చూసుకుంటే వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, వాళ్ళు ఈవెన్ పార్టీ చూడకుండా, జనరల్గా మీరు ఏ కాన్స్టిట్యూన్సీలో అన్ని పార్టీలు ఉంటాయి. సో ఎవరైతే కొంచెం మెజారిటీ వస్తే వాళ్ళు ఎన్నో అవుతారు. సో జగన్ గారు గొప్పతనం ఏంటంటే పార్టీ చూడకుండా, పార్టీ అఫిలియేషన్ చూడకుండా, ఇట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్, రిలీజన్, క్రీడ్ అండ్ పార్టీ అఫిలియేషన్, వాళ్ళకి పూరై ఉంటే చాలు. వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కానీ 90% హామీలు అమలు చేశారు. మా భీమిలి నియోజకవర్గంలో 2250 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టారు. 2250 కోట్లు. సో అలాగే అంటే 3,50,000 జనాభా ఉన్నారు. అంటే చూడండి పర్ హెడ్ ఎంత పడిందో మరి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2,70,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1,25,00,000 కుటుంబాలకి, బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్. ఆ యొక్క డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఎక్కడా కూడా కరప్షన్ లేదు, పార్టీ వివక్షత లేదు. రెండోది దేర్ డోర్ స్టెప్, వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ప్రజలకి ఈ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా. సో 4వది ఏంటంటే ఈ పార్టీ నాయకులకు ఇన్వాల్వ్మెంట్ కానీ రికమెండేషన్ లేవు. అదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు జనభూమి కమిటీలు ఉండే ఆ పార్టీ నాయకుల రికమెండేషన్లు వాళ్ళ వర్గం మనుషులకు ఇచ్చుకుంటూ, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటూ, దానివల్ల మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడటం జరిగేది. ఇక్కడ ఎవరు ఇబ్బంది పడిన పరిస్థితి లేదు. అందుకనే మేము 2 సంవత్సరాల నుంచి గడపడపకి మన ప్రభుత్వం ద్వారానే మే 6న మొదలుపెట్టి మళ్ళీ మే 2 years నుంచి ప్రజల్లో తిరుగుతున్నాం రోజు. సో మా దగ్గర 120 సచివాలయాలు ఉన్నాయి. 3,50,000 ఓట్ల జనాభా, రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం. సో ఈ వయసులో నేను రోజుకు 6 గంటలు మినిమం. సో ప్రజల్లోనే తిరుగుతాం, ప్రజల సమస్యలు తెలుసుకుని ఉండటం వల్ల దాని ప్రజలకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, ఈయన ఎప్పుడు మన దగ్గర ఉంటారు, అందుబాటులో ఉంటారు. మనకి ఏ కష్టమైనా సుఖమైనా మంచైనా చెడైనా మనకి అందుబాటులో ఉండే వ్యక్తి. నన్ను ఎలా ఓన్ చేస్తున్నారంటే వాళ్ళ ఊళ్ళో మనిషి, వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ కుటుంబంలో మనిషిలాగా ఫీల్ అవుతారు. కానీ ఒక ఎమ్మెల్యేలాగా, ఒక బయట వ్యక్తిలా చూడరు, రాజకీయ నాయకులాగా ఏదో ఈ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి, అది అదేం లేదు. మంత్రి పదవిలో ఉన్నప్పుడైతే ఎప్పుడు దగ్గరగా ఉండేవారు, దాని తర్వాత కొంచెం దూరం అయ్యారు అని అంటున్నారు. దానిపై ఏమంటారు? లేదు, అది రౌస్. మంత్రి పదవిలో ఉన్నప్పుడే కొంచెం బిజీగా ఉండేవాడిని. 20 జిల్లాలు తిరగండి తీసేసినా ఇంకా ఇదే కదా, కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నాం 3 ఏళ్ళ నుంచి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఎవరిని కూడా, అందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది గడప గడపకి. మళ్ళీ కూడా ఇప్పుడు 120 సచివాలయాల్లో 70 సచివాలయాలు అయిపోయినాయి. నేను బై వాక్, మామూలుగా ఏదో కార్లు వెళ్ళి, ఇప్పుడు ఆయన గంటా శ్రీనివాసరావు అంతా కార్పొరేట్ ఏసీ కాలేజీలో అలా తిరిగి ఏదో ఆయన ప్రచారం కూడా చేసే పరిస్థితులు. 5 ఏళ్ళ నుంచి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయనేమో అసలు చాలా గట్టి పోటీ ఇవ్వబోతున్నాను నేను అంటున్నారు. అదే మా మీడియా కింగ్ ఆయన.
మనిషికి ఒకటి ఇస్తారు కదా. అంటే భీమిలి సీట్ చాలా సేఫ్ సీట్ కాబట్టి నేను అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను, నా గెలుపు ఖాయమని చెప్పుకుంటున్నారు. మరి దాన్ని ప్రతి కూడా పోటీ చేసిన ప్రతి కూడా చెప్పుకుంటాడు నేను గెలుపు ఖాయమని కదా. ఒక ఏట్లో వచ్చి కూడా చెప్పుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకుంటాడు కదా. కాబట్టి ఇప్పుడు అది చెప్పుకుంటలో అంత మాత్రం నాకు గెలవడం ఇది కాదు కదా. ఇప్పుడు ప్రజలకి తెలుసు పాలేంటో నీళ్ళేంటో, ఎవరో వాళ్ళ కోసం ఉంటున్నారు, ఎవరు వాళ్ళ మధ్యలో ఉంటున్నారు, ఎవరో వాళ్ళ సమస్యలు పట్టించుకుంటున్నారు, ఎవరు వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు, ఎవరు అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నారు. అవంతి శ్రీనివాసరావు తెలుసు వాళ్ళకి. సో 5 ఏళ్ళకి ఒకసారి నియోజకవర్గం మారటం, గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళని మొహం చూడకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశాడు, ప్రజెంట్ ఎమ్మెల్యే అక్కడ 5 ఏళ్ళు 5 సార్లు కూడా విజిట్ చేయలేదు. కనీసం కరోనా టైంలో కూడా పట్టించుకోలేదు. బట్ భీమిలిలో పనిచేసినప్పుడు హుదూద్ శాఖను అప్పుడు కూడా పట్టించుకోలేదు. అంటే నెవర్ బాదర్డ్ అబౌట్ ద పీపుల్స్ ప్రాబ్లమ్స్. సో ఆల్వేస్ ఈజ్ హైలీ సెల్ఫిష్ ఫెలో అండ్ ఈ బాదర్డ్ అబౌట్ ఆల్వేస్ ఈజ్. సో ప్రత్యర్థిని ఈజీగా ఎదుర్కోబోతున్నారు, ఎందుకంటే జనాలను ఒకసారి మోసం చేయొచ్చు. సో ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే కొత్త కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి పరిస్థితి అలా ఉంటే తెలిసేది కాదు మరి. కానీ మళ్ళీ ఆ కాన్స్టిట్యూన్సీ రావడం వల్ల ఆయన ఏంటంటే ఆయన సంగతి అందరూ తెలుసు, నా సంగతి తెలుసు, ఆయన సంగతి తెలుసు. దాన్ని 2 సార్లు చూసారు, ఆయన ఒకసారి చూసారు. సో కాబట్టి ప్రజలు ఐ ఫీల్ పీపుల్ ఆర్ వెరీ క్లవర్ అండ్ వెరీ వైజ్. సో వాళ్ళు మంచి రాయేదో రత్నేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. మనం ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని మాటలు మీడియాలో చెప్పినా పనిచేసే వాళ్ళకి ఓటేస్తారు, అవినీతి లేని వాళ్ళకి ఓటేస్తారు. అంటే మీరు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. సో ఎలా జనాలు ఇంత ఆదరణ ఎలా పొందారు? ఏం లేదమ్మా, సర్వీస్. నేను వచ్చిన రాజకీయాల్లోకి ఇంకా డబ్బు కోసం, పేరు కోసం వల్ల దేవుడి దయ వల్ల నేను 5 లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పే అవకాశం కలిగింది 30 ఏళ్ళలో ఎడ్యుకేషనిస్ట్గా. తర్వాత సర్వీస్ చేద్దామని వచ్చాను. నేను ఐఎమ్ డూయింగ్ సర్వీస్ ఓన్లీ. నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిద్దాను, ఇంకా ఎక్కువ పేరు సంపాదిద్దాను రాజకీయాలతో రాలేదు. సో నా దృష్టికి వచ్చినటువంటి సమస్యల్ని ముఖ్యంగా ఈ 350 కోట్లతోటి ఒక అన్నవరంలో యాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఒబెరా 7 స్టార్ రిసార్ట్ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది. యాజ్ అ టూరిజం మినిస్టర్గా అచీవ్మెంట్ ఏంటంటే కొత్త పాలసీ ఒకటి, టూరిజం పాలసీ లేదు అంతకుముందు. ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ టూరిజం పాలసీ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో రూపొందించడం జరిగింది. సో దానివల్ల ఎక్కువ పెట్టుబడులు టూరిజంలో రావడానికి అవకాశం ఉంటుంది. అలా స్పోర్ట్స్ పాలసీ కూడా పెట్టాం. 26 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలు తిరిగిన మంది నేనే. కరోనా టైంలో కూడా జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం తిరిగిన వ్యక్తిని, నియోజకవర్గం మొత్తం తిరిగిన వ్యక్తిని. 3 సార్లు కరోనా వచ్చింది. కాబట్టి నేను ఐ బిలీవ్డ్ ఇన్ ది గాడ్ అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ ద సర్వీస్. కాబట్టి మాటలు చెప్తాం చాలా ఈజీ, పని చేయడం చాలా కష్టం. కాబట్టి తప్పనిసరిగా మేమైతే ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉంది. మొన్న వచ్చిన మెజార్టీ కానీ డబుల్ మెజార్టీతో గ్యారంటీ గెలవడం జరుగుతుంది. ఓకే, అంటే జనరల్గా అవంతి శ్రీనివాస్ ఎవరిని విమర్శించరు, కానీ మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి రీసెంట్గా. అంటే పార్టీ కూడా మారుతారు అనే ఆరోపణలు వచ్చాయి, దాని మీద ఏం చెప్తారు? ఈవిళ్ళు చేసినాయి. కొన్నాళ్ళు పార్టీ మారుతారని, కొన్నాళ్ళు టికెట్ రాదని, కొన్నాళ్ళు సుబ్బారెడ్డి గారు పోటీ చేస్తారని. మొన్న కూడా ఒక ఫేక్ న్యూస్ ఏంటంటే నాకేదో అనకాపల్లి ఎంపీకి వెళ్ళిపోతామని. ఇలా ఏంటంటే ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి నా మీద కావాలని సోషల్ మీడియా ఎప్పటి నుంచో ఫిక్స్ అయింది సీట్. 6 months బ్యాక్ చెప్పారు సార్ నాకు. జగన్ గారు ఆయన పిలిచి చెప్పారు. జగన్ గారి సంగతి తెలుసు కదా, ఆయన దగ్గర సీటు సంపాదించడం చాలా కష్టం, చాలా టఫ్గా ఉంటుంది ఆ టెస్ట్లో పాస్ అవ్వాలంటే. సో వారు సీట్ ఇచ్చారంటేనే మనం సగం గెలిచేసినట్టు. నేను చాలామందిని మార్చారు, చూసారు మీరు, 60-70 మందిని మార్చారు. పెద్ద మంత్రులుగా సీట్లు టీడీపీలోకి కూడా జంప్ అవుతున్నారు వైసీపీ వాళ్ళు, దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? అది కూడా ఫేక్ ప్రచారం. అది జనరల్గా ఆల్రెడీ టీడీపీ కండవాలు వేసుకుని వాళ్ళు జంప్ అవుతున్నారని చెప్తున్నారు. సరే, ఒకళ్ళిద్దరు నాయకులు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, ఒక విలేజ్ ఎలా ఉంటుందంటామా 2 గ్రూపులు ఉంటాయి, 2-3 గ్రూపులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ కాక ఒకళ్ళు ఎలక్షన్ అప్పుడు జనరల్గా అది ఉండే ప్రొసీజర్. ఎందుకంటే ఈ గ్రూప్ ఆ గ్రూప్ అడ్జస్ట్ కాక. సో నా పాలసీ ఏంటంటే అందరూ కలిసి ఉండరు బాబు, అభివృద్ధి విషయంలో మనం చేసుకుందాం అని నేను చెప్తాను. సో దానికి ఏంటంటే కొంతమంది నచ్చదు, కొంతమంది నచ్చదు. సో ఎవరు ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు మారుతున్నారు. సీఎం జగన్ వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు. సో మీ భీమిలి ప్రాంతం వనరులు ఏ విధంగా ఉపయోగపడతాయి దానికి? ముఖ్యంగా ఒక విశాఖపట్నం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ అమ్మా, సిటీ ఆఫ్ డెస్టినీ, జూబిల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్. మన భారతదేశానికి తలవానిపోయిన నగరం ఇది, ఒక కాస్మోపాలిటన్ సిటీ. 30 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి నగరం, రాష్ట్రంలో అతిపెద్ద నగరం. 3 లక్షల మంది వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు, వేరే జిల్లాలు కాదు. ప్రజలు చాలా మంచివాళ్ళు, వెరీ డొసైల్ పీపుల్. ఇక్కడ శాంతిని కోరుకునే ప్రజలు.
దానివల్ల తర్వాత అబండెంట్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో దానివల్ల ఇక్కడ క్యాపిటల్ పెడితే ఎవరు అమరావతి లాగా రైతుల భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది కనెక్టివిటీ, 2 పోర్ట్లు ఉన్నాయమ్మ, వాటర్ కనెక్టివిటీ ఉంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రైల్వే జంక్షన్, నేషనల్ హైవేస్, 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి 2. ఇలాగ అన్ని రకాలుగా రోడ్డు, రైలు, వాటర్, ఎయిర్ అన్ని కనెక్టివిటీ ఉన్నటువంటి నగరం. తర్వాత ఇది ఆల్రెడీ ఫార్మా హబ్ ఉంది ఇక్కడ, టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్న నగరం. ఒక టూరిజం హబ్ కింద, ఫార్మా హబ్ కింద, ఎకనామిక్ గ్రోత్ కారిడార్ కింద ఉంది. సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే ఆటోమేటిక్గా ఇట్ విల్ బికమ్ ఏ గ్రోత్ ఇంజిన్ టు ది స్టేట్. సో దీనివల్ల విశాఖ అభివృద్ధి చెందుతుంది, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్కి మళ్ళీ 6 lanes రోడ్డు వయా భీమిలి, దాంతోపాటు ఇది కూడా మెట్రో కూడా వస్తుంది. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే విశాఖలో సీఎంఆర్ ఉంటే ఇన్వెస్టర్స్కి ఆటోమేటిక్గా అట్రాక్షన్ ఉంటుంది. ఎవరిబడి విల్ ఫాల్ ఇన్ లవ్ ఆఫ్ విశాఖపట్నం. ఎఫ్ఎస్సి ఒకసారి వచ్చిన వాళ్ళు విశాఖపట్నం చూసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మనకి రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చే పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి. సో దాంతో ఏంటంటే మన రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది. తప్పనిసరిగా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడే ప్రమాణ స్వీకారోత్సవం చేస్తానని చెప్పారు. ఒక విజన్ విశాఖ అని ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. సో అన్ని సెక్టార్స్లో మనం ఎలా డెవలప్ చేయొచ్చు వైజాగ్ అనేది. అసలు చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ల క్రితం పెట్టుంటే వైజాగ్ క్యాపిటల్ కింద ఈ పార్టీ ఎక్కడో ఉండేది. ఎందుకంటే ఒక హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే సత్తా ఉన్న నగరం విశాఖపట్నం నగరం. సో ఇప్పుడు ఈ విశాఖపట్నం క్యాపిటల్ అనే ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుందంట? గ్యారంటీగా ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. ప్రజలని చెప్పాను ఇందాక, శాంతి కాముకులు, అభివృద్ధిని కోరుకునే వాళ్ళు. దే డోంట్ వాంట్ ఎనీ పాలిటిక్స్, దే డోంట్ వాంట్. సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి, అభివృద్ధి కొంచెం తక్కువ ఉంది అని అంటున్నారు. దీనిపై ఏమంటారు? ఇప్పుడు అదేనమ్మా నేను చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి విశాలమైన రోడ్డు వేస్తాం, పెద్ద హైరైజ్ బిల్డింగ్ కడతాం, తినడానికి ఫుడ్ ఉండదు. అది ఎందుకు చెప్పండి? ముందు ఆకలేసిన అన్నం పెట్టాలి, అది పరవానంలా ఉంటుంది. అది కడుపు రెండుడికి పరవానం పెట్టినాడికి బిర్యానీ పెట్టలేదు అంటాడు. జగన్మోహన్ గారి ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో 1,25,00,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కరోనా టైంలో మీరు చూశారు. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ దే బికమ్ ఏ జాబ్లెస్. ఉన్న ఉద్యోగాలు పోయినాయి, కొత్త ఉద్యోగాలు రాలేదు. దాంతో పీపుల్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్కమ్. అలాంటప్పుడు వాళ్ళకే మనం హౌ టు ఫీడ్ దెమ్ ఓకే ఫస్ట్. రెండోది ఎడ్యుకేషన్, ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ది గవర్నమెంట్ స్కూల్స్, ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అట్ ది గవర్నమెంట్ స్కూల్స్. ఒక సామాన్యుడికి నాణ్యమైన విద్యని అందించాలి అని నాడు నేడు ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు తోటి గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ డెవలప్ చేశారు. అలా 17 మెడికల్ కాలేజీలు పెట్టారు. గవర్నమెంట్ కాలేజ్. బయట ప్రైవేట్ కాలేజీలో 1 crore ఉంది సీటు. ఐ థింక్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దట్. అదే గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ ఫీజుకి వస్తుంది. అంటే ఒక సామాన్యుడికి వైద్య విద్యను అందుబాటులో చేశారు. 17 మెడికల్ కాలేజీలు పెట్టారు. ఉన్న హాస్పిటల్స్ నాడు నేడు ద్వారా డెవలప్ చేశారు. అంటే నేను ఎప్పుడు కూడా పాలసీ ఎలా ఉంటుందంటే పూర్ పాలసీస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ. అలా ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీల్లో ఫీజు 75,000 లక్ష రూపాయలు ఉంటాయి, 35,000 రూపాయలు ఇచ్చేవాడు ఫీజు రియంబర్స్మెంట్. అలాంటి రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఏదో ఉందో అదే కంటిన్యూ చంద్రబాబు నాయుడు పెంచలా. ఈ బ్యాలెన్స్ ఫీజు ఎవరు కడతారండి? 65,000. మరి లక్ష రూపాయలు ఫీజు ఉంటే 35,000 గవర్నమెంట్ రియంబర్స్ చేస్తే 60,000. ఇప్పుడు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఈ దేశంలో ఎక్కడా లేదు. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో, అలాగే ఒక ఐబీ సిలబస్, ఇదంతా మరి ఏమంటే డెవలప్మెంట్ అన్నారా? సో నేను చెప్పేది ఏంటంటే ఈయనంతా గ్రాఫిక్స్లో చూపిస్తుంది డెవలప్మెంట్. సో కాబట్టి ఈయనంతా ఏంటంటే పూర్ పాలసీస్ కామన్ మ్యాన్కి, అలాగే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లా పాత జిల్లా ఉంది, మనం ఏడే ఉందో లేదో తెలియదు. పాడేరు విశాఖపట్నం జిల్లాలు ఉంటుంది. ఇక 200 kilometers. పాడేరు మండలంలో కొయ్యూరు అని విలేజ్ ఉంది, అక్కడి నుంచి ఇక్కడ 300 kilometers కలెక్టర్ ఆఫీస్ హెడ్ క్వార్టర్. ఒక మనిషి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 1 day టైం పడుతుంది. ఒక 2 రోజులు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో పని ఉండి చేసుకోవాలంటే ఒక సామాన్యుడు మీరేంటి నేనైనా మళ్ళీ కారులో వస్తాం, వాళ్ళది బస్సులో వస్తారు. అలాంటి జిల్లాలని డీసెంట్రలైజ్ చేసి 13 జిల్లాలు 26 జిల్లాలు చేశారు. ఇంకా చాలకుండా ప్రతి ఊళ్ళో వార్డు సచివాలయం, గ్రామ సచివాలయం పెట్టారు. అక్కడ 13 మంది స్టాఫ్ని పెట్టారు, వాలంటీర్స్ని పెట్టారు. అన్నీ తీసుకెళ్ళి ఇవాళ మీరున్నారు, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కావాలని మీరు తెలిసి సినిమాలో చూస్తున్నారు జోకులు. వారం రోజులు తిరిగాం, 10 రోజులు తిరిగాం ఆఫీసులు చుట్టూ. ఎందుకంటే ఆ బ్యూరోక్రసీ అనేది పెట్టారు, బ్రిటిష్ పెట్టారు మనకి రెడ్ టేపిజం,
కదా. కానీ ఇవాళ ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ఏమంటే ప్రతి విలేజ్లో హెల్త్ క్లినిక్స్, ఇలాగ అన్నీ కూడా పీపుల్ దగ్గరికే సర్వీస్ చేస్తుంది గవర్నమెంట్. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇదివరకు మా ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ వీళ్ళ చుట్టూ మినిస్టర్ల చుట్టూ తిరగాలి. మీ ఎవరో వాళ్ళు తిరగాల్సిన ఇప్పుడు మేము తిరుగుతున్నాం. 2 సంవత్సరాల నుంచి గడపడమని ప్రోగ్రాం పెట్టి కంపల్సరీ ఉండాలి. ఒప్పుకోవడం ఉండకపోతే మీరు ఆయన మాకు 2 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. వర్క్షాప్స్ అయినా ఎవ్రీ 3 months వర్క్షాప్స్ పెడతాడు. మా గ్రాఫ్ చూపిస్తుంటాడు ఎలా ఉందో ఏంటనేది. చాలా సైంటిఫిక్గా వర్క్ చేస్తారు జగన్ గారు. ఇది ఆషామాషిగా ఉండదు. ఈవెన్ దట్ ఇస్ అ పొలిటికల్ పార్టీ, చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఇలా పలానా వ్యక్తి పలానా చేస్తాను, పలానా రోజులు తిరిగాడు, పలానా ఇది ఉంది, పలానా ఇది ఉంది, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఉండి దాని ప్రకారం మాకు గైడ్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. అది సిన్సియర్గా ఫాలో అయిన వాళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు, గెలుస్తారు. లేకపోతే ఫాలో అవ్వదు. మనం చూసారు కదా కొంతమందిని మార్చారు. సో కాబట్టి ఆయనకి ఏంటంటే ఒక విషనరీ ఉన్నటువంటి లీడరు. రెండోది ఈ స్టేట్ని లాంగ్ టర్మ్ రూల్ చేయాలనుకుంటున్నారు లీడరు. ఒక అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి పూర్ పీపుల్కి, డౌన్ టు డౌన్ పీపుల్కి అనేది ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అయితే ఇప్పుడు భీమిలిలో కొంచెం భూ ఆక్రమణలు, భూ కబ్జాలు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. సో దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు చెప్పండి. మా గవర్నమెంట్లో 5 సంవత్సరాల కాలంలో ఒక్క గజం కూడా భూ ఆక్రమణ జరగలేదు, ఒక ఎకరం కూడా భూ కబ్జాలు అవ్వలేదు. గతంలో జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, గంటా శ్రీనివాస్ ఉన్నప్పుడు, ఈ రోజు వాళ్ళే అంటున్నారు ఇంకా ఎక్కువైంది అని. చూపించమనండి, ఒక ఎకరం చూపించమని, ఒక గజం చూపించమనండి. ఎక్కడా కూడా అది పూర్తిగా అవాస్తవం అసలు. అందుకే ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఓకే, ఎవరైనా చేస్తామని నేను ఊరుకోను. నేను ప్రతి మీడియంలో చెప్తాను, ఇంకా రైతులకు కూడా ఏమని, బాబు భూములు అమ్ముకోవద్దు ధరలో. అప్పుడు నేను 2009లో 16 ఏళ్ళ ఎమ్మెల్యే అయినప్పుడు 5 లక్షల ఎకరం ఉండేది, ఇవాళ 5 కోట్లు అయింది. సో మీరు చూడండి, మన భారతదేశ జనాభా 30 కోట్లు ఉండేది 70 ఏళ్ళకి తొందర వచ్చినప్పుడు. భూమి అదే ఉంది కదా, ఇప్పుడు 130 కోట్లు అయింది. భూమి పెరిగిందా? జనాభా పెరిగారు కానీ. అంటే భూమికి వాల్యూ ఉంటుంది మనిషి కంటే. సో కాబట్టి భూమి అమ్ముకోవద్దని చెప్తున్నాను. టీడీపీ ఏమో విశాఖపట్నం మా కంచుకోట, మాకేమో జనసేన బీజేపీ కూడా తోడయ్యాయి, సో మేము చాలా గట్టి పోటీ ఇవ్వబోతున్నాం అంటున్నారు. మీరు వాళ్ళకి ఏం సమాధానం? జూన్ 4న తెలుస్తుంది ఎవరు కంచుకోవటో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో. ఎందుకంటే ప్రజలు ఒకసారి డిసైడ్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. ఒక్కసారి జగన్ గారికి అవకాశం ఇవ్వాలని. తప్పనిసరిగా ఆయనకి అందరూ ఒకటే 2 సింపుల్ ఎగ్జాంపుల్, ఇంత పెద్ద డిస్కషన్ కాదు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలనే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు. ఒక వర్గానికి పరిమితం ఉంటాం, ఒక ప్రాంతానికి పరిమితం ఉంటాం, కొద్దిమందికే లిమిట్ అవుతుంది. సో ఇదేంటంటే ఆయన చెప్పినట్టు, జగన్ గారు చెప్పినట్టు క్యాస్ట్ వార్ కాదు, ఇది ఒక క్లాస్ వార్. పేదవాడు బాగుండాలంటే పేదవాడు గెలిస్తే జగన్ గారు గెలిచినట్టు, చంద్రబాబు గెలిస్తే డబ్బున్నోడు గెలిచినట్టు. మన అన్నారే కూడా ఆయన చూశారు కదా, ఏం చెప్పాడు, వీళ్ళంతా ఎదవాలంట ఓట్లేసి, ఆంధ్రప్రదేశ్ 100 మంది ఎదవాళ్ళు, వీళ్ళు మీరు అలాగనే ప్రతి కుటుంబానికి మరి 2-3 లక్షలు ఇచ్చారా మీరు మార్చండి, ఎన్ని కోట్లు ఖర్చు పెడదాం. సో గెలుపు తథ్యమా? మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100% గెలుపు తథ్యమా. లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కానీ డబుల్ మెజారిటీ గెలుస్తాం తప్పనిసరిగా. మరి జగన్ గారు కూడా అత్యధిక సీట్లు గెలుస్తారు. జగన్ గారు మీరు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు భీమిలి సీట్. మరి మీరు గెలిచాక ప్రజలకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? తప్పనిసరిగా అమ్మా భీమిలి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఎక్కువ పరిశ్రమలు విద్యా సంస్థలు తీసుకొచ్చి స్థానిక యువతకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని నా ఉద్దేశం. ఎందుకంటే విశాఖ బాగా వేగంగా అభివృద్ధి చెందుతుంది, భీమిలి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధిలో స్థానికులు భాగస్వామ్యం ఉండాలన్నది నా ఆలోచన, నా లక్ష్యం. అంటే మీ పిల్లలు కూడా ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు రాజకీయాల్లోకి. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఒక పొలిటీషియన్గా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. రాజకీయం అనేది ఒక సర్వీస్. రాజకీయం, పాలిటిక్స్ అంటే బిజినెస్. మీరు రాజకీయాల్లోకి వస్తే సర్వీస్ చేద్దాం అనుకుంటే రావాలి, అంతేగాని మనం దీని ఏదో పెట్టుబడి పెట్టి గంటా శ్రీనివాసలాగా మనం డబ్బులు సంపాదించి ఈజ్ నాట్ ఏ రైట్ ప్రొఫెషన్. రెండోది పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. ఇప్పుడు మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఇంకోటి కానీ. కాబట్టి తప్పనిసరిగా ప్రజాసేవ చేయడానికి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. తర్వాత చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటే వస్తే వెల్కమ్. ముఖ్యంగా చదువుకునే యువత వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఒక అవినీతి లేని, ఒక ఎలాంటి అసమానతలు లేని ఒక భారతదేశం, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలనేది నా కళ. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను మీకు. ఈ ఎస్సీలకి, బీసీలకి వరకు ఊరు బయట ఇచ్చేవాళ్ళు. ఏది ఎన్టీఆర్ కాలాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరా మిల్లని ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ కూడా జగనన్న కాలనీలను కట్టించారు.
అందరికీ ఒకటే కాలనీ, అందరూ కూడా ఒకటే రోడ్డు, మంచినీళ్ళు, వాటర్, అన్ని ఫెసిలిటీస్. అలా 31 లక్షల ఇల్లు దేశంలో అది రికార్డు. కాబట్టి ఈయన ఎక్కువగా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ బీసీలకి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్కి చెప్పాను కదా, ఎవరైతే గుర్తింపుగా నోచుకునే కులాలు, ఎవరైతే రాజకీయం వెనకబట్టే కులాలు ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ, ముఖ్యంగా మైనార్టీస్ మీరు తెలుసు. రాజశేఖర రెడ్డి గారే దేశంలో 4% రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి. ఎంతమంది లక్షలాది మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. ఇవాళ కొన్ని పార్టీలు ఏమంటున్నారు, కూటమిలో వస్తే ముస్లిం రిజర్వేషన్ చేస్తూ ఉంటున్నారు 4%. సో ఇది మన భారతదేశంకి బ్యూటీ ఏంటంటే అన్ని మతాలు కలిసి ఉండాలనేది, భిన్నత్వం ఏకత్వం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పుణ్యం అని మనందరికీ పరస్పరం ఎవరి మతం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది, కానీ పరస్పరం గౌరవించుకోవాలి, సహకరించాలి. కానీ వీళ్ళలాగా ఒక వర్గమే బాగుండాలి, ఒక ప్రాంతమే బాగుండాలి, ఒక మతమే బాగుండాలి అనేది కరెక్ట్ కాదు. సో ఇవాళ ఒక దేశంలో బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో కాదు దేశంలోనే బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి ఒక ఆశాజ్యోతి. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని ముందు తీసుకుని వెళ్తున్నాడు. ఈ అణగారిన వర్గాలకి, మరి వెనకబడిన వర్గాలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, అల్పసంఖ్యాక వర్గాలకి అందరికీ కూడా. కాబట్టి ఆయన నాయకత్వాన్ని వాళ్ళు బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఉంటేనే వీళ్ళందరికీ కూడా సమాజంలో మిగిలిన ఈ డబ్బున్న వాళ్ళని, పెత్తనాలని ఫేస్ చేసేటువంటి ధైర్యం ఉంటుంది. కాబట్టి మనకు బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి రూపంలో దొరికినారు. కాబట్టి అందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలా భీమిలి నియోజక ప్రజలు కూడా 2 సార్లు ఆశీర్వదించారు. మరి మీ మీడియా ద్వారా నేను కోరుకునే విజ్ఞప్తి చేసేది ఏంటంటే 3వసారి కూడా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని, తప్పనిసరిగా అభివృద్ధిలో భీమిలి నియోజకవర్గం నెంబర్ 1గా తీర్చిదిద్దాలని మీ అందరికీ కూడా చైతన్య శిరస్సును నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా మీరు గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మొత్తానికి భీమిలి సీట్ అయితే నాదే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అవంతి శ్రీనివాసరావు గారు. కులమతాలకు అతీతంగా సంక్షేమమైన, అభివృద్ధి అయిన వైఎస్ జగన్ అన్ని విషయాల్లో కూడా ఈక్వల్గా ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ప్రజలు తప్పకుండా వైసీపీని గెలిపిస్తుంది అనే ధీమాతో ఉన్నారు. ఇది అవంతి శ్రీనివాస్తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.